నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి స్వర్గీయ పాపమ్మ ద్వాదశ దినకర్మ వేడుకల్లో పాల్గొని పోచారం కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధరకై రైతుల ఆందోళన, జాతీయ రహదారిపై వంట వార్పుతో మహాధర్నా. ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నలభై 44వ జాతీయ రహదారిపై భారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి కార్తికేయ, వాహనాల దారి మళ్లింపు. కాశ్మీర్ అవంతిపుర వద్ద జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బజరంగ్ దళ్ సభ్యులు, క్యాండిల్ ర్యాలీతో నివాళులర్పించిన కార్యకర్తలు. ఇసపల్లి గ్రామంలో మొదలైన వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం, ప్రత్యేక పూజలు జరుపుతున్న ఆలయ కమిటీ. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా నిర్వహిస్తున్న ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన కుంభాభిషేకంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశీర్వాదం పొంది పూజా విధానాలను అడిగి తెలుసుకుని స్వామీజీతో కాసేపు ముచ్చటించారు. అలాగే పోచారంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని పాపమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం పోచారం గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకొని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి పరిగే పాపవ్వ దినకర్మకు హాజరై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Daddy, DGP. No. DGP. DGP. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కావాలని అడుగుతున్న రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావటం లేదని, రైతులం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కేవలం మద్దతు ధర అడుగుతున్నామని, ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగివచ్చి తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్మూర్ ప్రాంత రైతాంగం కోరుతుంది. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం రైతన్న చేస్తున్న రహదారి దిగ్బంధం వంట వార్పు కార్యక్రమం విజయవంతమైంది. మండలంలోని పేర్కిట్లోని వెంకటేశ్వర కళ్యాణ మండపం వద్ద రైతులు మద్దతు ధర కోసం ఆందోళన బాట పట్టారు. ఆందోళన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ముందుగానే ఆర్మూర్ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలను నిర్మల్, బైన్సా, నిజామాబాద్ కు మళ్లించారు. పోచంపల్లి నుండి పేర్కిట్ వరకు ఒక్క వాహనం కూడా రాకుండా బారికేడ్లు పెట్టి వాహనాలను దారి మళ్లించారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై పడుకొని వంట వార్పు కార్యక్రమాన్ని వండుకొని జాతీయ రహదారిపైనే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తెలంగాణ పౌరులమని, మద్దతు ధర సాధించుకోవడం ఎలానో తమకు తెలుసునని అన్నారు. ఉద్యోగంలో స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మొత్తం ప్రతి ఒక్కరు జేఏసీ పిలుపు కూడా రావడం జరిగింది. ఎర్రజొన్నలకు కడతా లేకుండా 3,500 రూపాయలు, పసుపుకు
మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ నెరవేర్చకపోవడంతో మళ్ళీ రోడ్లో స్వచ్ఛందంగా రోడ్ ఎక్కేసి ఈరోజు ధర్నా చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడే కొత్తగా కార్యక్రమం తీసుకున్నాం, వంట వార్పు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఇంతతో ఆగదు, మా మద్దతు ధర ఇచ్చే వరకు ఇట్లా కొనసాగిస్తామని ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా రైతుల కోసం చూడాలని చెప్పేసి మా దేగం రైతులుగా విజ్ఞప్తి చేస్తాం. దేశాన్ని కాపాడుతున్నారు, రైతు కూడా దేశాన్ని కాపాడుతుంది. రైతు కష్టపడితేనే ఇవాళ 3 పూటలు అన్నం తింటున్నారు. రైతు ఇవాళ ఎందుకంటే పురుగుల మందు తాగి చనిపోవడం ఎందుకు చనిపోతుందంటే ఇవాళ పసుపు 1,00,000 ఖర్చు పెడతాం, ఇవాళ వర్షం పడి మొత్తం నానిపోతున్నది. కనీసం 4,000 ధర వలుకుతున్నది. ఉల్టా మేము లాస్ అయిపోతున్నాం, భూములు అమ్ముకుంటున్నాం, పురుగుల మందులు తాగుతున్నాం. ఎర్రజొన్నలు కూడా ఇవాళ మొత్తం నానిపోతున్నాయి. రాళ్ళ వాటి మొత్తం సగానికి సగం పంట పోయింది. ఇప్పటికన్నా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేసీఆర్ సార్ అందరిని ఆదుకుంటున్నాం, రైతులను కూడా ఆదుకుని పెద్ద కొడుకుగా ఉండాలా. రైతులకు 15,000 మద్దతు ధర పసుపుకు ఇవ్వాలా, ఎర్రజొన్నలు కూడా 3,000 ఇవ్వాలా, మద్దతు ధర వెంటనే కేటాయించాలా. కేసీఆర్ సార్ కూడా పాలాభిషేకం చేస్తాం, 2 సార్లుగా సీఎం 10 సార్లు గెలిపిస్తాం. రైతులను మాత్రం ఆదుకోవాలా. గత నెల రోజులుగా విడతల వారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అసలు అధికారులు రాకపోవటం, పసుపు ఎర్రజొన్న మద్దతు ధర ప్రస్తావన చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగివచ్చి మద్దతు ధర ఇచ్చేంత వరకు కదలబోమని రహదారిపై భీష్మించుకొని కూర్చున్నారు. మరో 2 నుండి 3 రోజుల పాటు రోజు వినూత్న రీతిలో నిరసన తెలుపుతామని, ప్రభుత్వం దిగిరాకుంటే తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పసుపుకు 15,000, ఎర్రజొన్నకు 3,500 రూపాయల మద్దతు ధరతో అధికారులు ప్రకటన చేసి రైతులకు బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, జక్రాన్పల్లి మండలాల రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వమే జొన్నలు, మీ అల్లం కొమ్ము, బెల్లము, పసుపు కొమ్ము మహిళా సంఘాలతో కొనిపిస్తాము, అది ఏర్పాటు చేస్తాము, ఇది ఏర్పాటు చేస్తాము అని చెప్పింది. కానీ ఇంతవరకు ఆయన ఏది రైతుల తరఫున మాట్లాడింది లేదు, ఇది చేసింది లేదు. మేమేం కొంతేమో కోరికలు కోరతలేము. మాకేమో 10,000, 20,000 కావాలా, 30,000 కావాలని అడగట్లేదు. మా ఎర్రజొన్నలకు 3,500, మా రైతు 15,000 మద్దతు ధర ఇచ్చిన ఎందుకంటే ఇది చాలా చిన్న సమస్య. ఎందుకంటే భారతదేశం మొత్తములో ఎర్రజొన్నలు పండేది ఓన్లీ మన నిజామాబాద్ జిల్లాలో. ఆ నిజామాబాద్ జిల్లాలో వచ్చేసి మన ఓన్లీ మన డివిజన్లో మాత్రమే పంట పండుతుంది. ఇది నార్త్ ఇండియాలో మొత్తం డిమాండ్ నార్త్ ఇండియాలో ఉంటుంది. ఇక్కడ కాకుండా మరి ఎక్కడ కూడా దేశంలో దొరకదు. కాబట్టి ఇది చాలా చిన్నది. వీళ్ళు గుర్తించి 3,500 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము పూర్వంగా రైతులు చేస్తున్నటువంటి ఎర్రజొన్న రైతుల ధర్నాకు, పసుపు ధర కోసం మేము గవర్నమెంట్ని అడగడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ మా రైతుల పక్షాన ఇప్పటికీ అదేవిధంగా రైతులకు ఎర్రజొన్నకు 3,500 మద్దతు ధర, పసుపు 15,000 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా స్పందించి రైతుల పక్షాన నిలబడి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. బీసీ విద్యార్థి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని, బీసీ విద్యార్థుల కోసం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల పెన్నిధి అని కొనియాడారు. విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీసీ విద్యార్థి సంఘాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లింగాగౌడ్, రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్, బీసీ విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్, లక్ష్మీ నర్సయ్య, త్యాగశేఖర్, శ్రావణ్, రంజిత్, పసుపురాజు, తరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజొన్న పసుపు మద్దతు ధరకై రైతులు పిలుపునిచ్చిన హైవేల దిగ్బంధం దృష్ట్యా ఆర్మూర్ ప్రాంతంలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. గార్డెన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిపి కార్తికేయ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్స్ వద్ద సిపి కార్తికేయ రైతులతో మాట్లాడారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని, రాస్తారోకోల వల్ల అందరికీ ఇబ్బందులవుతాయని రైతులకు నచ్చజెప్పారు. రైతులకు రోడ్లపైకి రావద్దని 144 సెక్షన్ అమలులో ఉందని వివరించారు. మనం మేదక్, హైదరాబాద్, నల్గొండ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పోయే సామాన్ కూడా ఇక్కడ నుంచి పోతుంది మార్కెట్కి. మీరు కొంతమంది రెడ్ జ్వార్ తెస్తారు కదా, రెడ్ జ్వార్ ఎక్కడ వెళ్తుంది అంటే ఎక్కడ ఢిల్లీ. రేపు మధ్యప్రదేశ్లో ఒక అనుకో, మధ్యప్రదేశ్ అయితే సమస్య అనుకో, అక్కడ రైతులు కానీ ఎవరైనా రోడ్ బ్లాక్ చేసే 2 రోజులు మీకు ఎట్లా లాభం వస్తుందో లాస్ వస్తుంది. ఒక ఆలోచితం చేయాలండి. హైవే బ్లాక్ చేయడం అంటే మొత్తం పోతుంది అండి, ఇది మంచిది కాదు. మీకు కూడా అట్లా అందరు ఇట్లా చేసేటండి అండి. ఇవాళ ఒకేసారి ఆర్మూర్ వాళ్ళు చేస్తున్నారు, రేపు వీళ్ళ వాళ్ళు చేస్తారు, ఇలాంటి మహారాష్ట్ర వాళ్ళు చేస్తారు, యూపీ వాళ్ళు చేస్తారు. అంత సిస్టమే అది కరెక్ట్ కాదు అండి. నేను చెప్తాను, ప్రతి మాత్రం వింటారు, అట్లయితే కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లా పరిస్థితి మనకి భవిష్యంలో అయితే అట్లా అయితే అండి. సెకండ్లీ అంటే రెండవది, ఈ హైవే బ్లాక్ అంటే దయచేసి మీరు చేయకండి. ఎందుకంటే ప్రజలకి ప్రాబ్లం వస్తుంది. వెహికల్ రావాలి, పోవాలి, హాస్పిటల్ వెళ్ళాల్సింది, అంబులెన్స్ వెళ్ళాలి, సామాను వెళ్ళాల్సింది, బస్సెస్ వెళ్ళాల్సింది. దయచేసి ఒకసారి ఆలోచన. హైదరాబాద్ లో సిడిఎంఏ శ్రీదేవి నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ల సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో 15th ఫైనాన్స్ నిధులపై సిడిఎంఏ అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ చైర్మన్లతో సిడిఎంఏ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, మున్సిపాలిటీల అభివృద్ధిపై పలు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని చైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిలో 42 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, బజరంగ్ దళ్ కార్యకర్తలు యోగేష్లు మాట్లాడుతూ బస్సులో ప్రయాణిస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో దాడి చేయటం పాకిస్తాన్ యొక్క దుశ్చర్యగా భావిస్తున్నామని, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్ లో జరిగినటువంటి యొక్క ఉగ్రవాదుల దాడిని, ఆ సందర్భంగా అమరులైనటువంటి యొక్క భారత వీర జవాన్లకు ఆర్మూర్ పట్టణంలోని యువతంతా కదిలి క్యాండిల్ మార్చ్ ఏర్పాటు చేసి నిర్వహించి ఆ యొక్క వీర మరణం పొందినటువంటి ఒక జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. దేశమంతా సంఘటితంగా ఉండి ప్రజలంతా కూడా తమ యొక్క ఐకమత్యాన్ని చాటి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వానికి మనమంతా కూడా వెన్నుదన్నుగా నిలబడి మోదీ గారి యొక్క ప్రభుత్వం ద్వారా అఫీషియల్ గానే ప్రచ్ఛన్నం కాదు ప్రత్యక్షంగానే పాకిస్తాన్ పై దాడి చేసి
ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం లేకుండా చేయాల్సిందిగా భారతదేశం యొక్క 125 కోట్ల జనం ప్రజలంతా కూడా ముక్త కంఠంతో పలుకుతున్నటువంటి ఒక మాట ఇది. కాబట్టే ఈరోజు ఏ కోశాన కూడా సహించేది లేదు. ఇప్పటి వరకు అనేక ఉగ్రవాదుల దాడుల్ని చూసినాం, సహించినాం. ఇక ఇది ఆఖరి. మరి ఏ కోశాన కూడా భరించేది లేదు, సహించేది లేదు. దేశమంతా కూడా మోదీ గారి ప్రభుత్వం వెంబడి ఉన్నది. నేను మనసారా అభినందిస్తా ఉన్నాను. ఐకమత్యంగా కదిలి వచ్చి ఈ నివాళులు అర్పించినందుకు నేను బజరంగ ఆధ్వర్యం లోపల ఆర్మూర్లో జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన దుశ్చర్యకు నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఏదైతే దుశ్చర్యలు పాల్పడుతుందో రానున్న కాలం లోపల మోదీ సర్కార్ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ పునరావృతం కాకుండా మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి మేము బజరంగ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని చేపూర్ సర్పంచ్ సాయన్నతో కలిసి ఆర్మూర్ ఎంపీడీఓ గోపీబాబు పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితాహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 1,00,000 మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ప్రతి మొక్కను కాపాడే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, కార్యదర్శి గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, అప్పుడే ఉన్నత స్థాయికి ఎదిగి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ ఏలేటి రాజారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల క్షత్రియ ఫంక్షన్ హాల్లో క్షత్రియ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ ఏలేటి రాజారెడ్డి, కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాలలో మంచి మార్కులు సంపాదించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలని, నిర్దేశ లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని, మంచి మార్కులు సంపాదించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ దేవేందర్, ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థని ఈ దశలోనే మనం నిర్మాణం చేసే వ్యవస్థను తయారు చేసే ప్రక్రియ మన ఇంటర్మీడియట్ కాలేజీ వ్యవస్థ. బట్ ఈ దశలో మన సరైన పద్ధతిలో చేరే వ్యవస్థ ఆలోచిద్దాం. ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు వెళ్తేనే ఈ దేశం నిర్మాణం అవుతుంది. తుకుడే క్యాన్ కాదు. ఇవాళ దేశాన్ని ముక్కలు చేయలేని వైపు వెళ్ళాలా, దేశాన్ని ఒక్కటి చేయాలనే వైపు వెళ్ళాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వయసులో మీరున్నారు. దేశాన్ని ఒక్కటి చేసే సిద్ధాంతం వైపు నేను ఉంటాను. దేశం ఏకత్వంతో నిలబడి భారత మాతకు చేయని వైపు నేను ఉంటాను. భారతదేశాన్ని బర్బాదు చేసి ముక్కలు చేసే వైపు కాదనేటువంటి ఒక సంకల్పాన్ని చేయాలి. గట్టి చెప్పాలి. ఈ దారు దందరిల్లిపోవాలి. వందే వందే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కల్లె మోహన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో
కాశ్మీర్లో అమరులైన వీర జవాన్ల కోసం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం అమరులైన జవాన్లు భారతమాత గుండెల్లో ఉండిపోతారని, మన జవాన్లను ఎదిరించే దమ్ము లేక దొంగ దెబ్బ తీశారని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి సాయిలు, కారబర్ సంతోష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పసుపు ఎర్రజొన్న పంటల మద్దతు ధరలకై ఈ నెల 18వ తేదీన ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు ఎర్రజొన్న మద్దతు ధరలకై రైతాంగం రోడ్డెక్కినా ప్రభుత్వాలు స్పందించడం లేదని, ప్రభుత్వాలు మద్దతు ధరలు ప్రకటించే వరకు ఉద్యమాలు ఆపేది లేదని అన్నారు. పసుపు క్వింటాల్కు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు 3,500 రూపాయల మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ నాయకులు రాజన్న తదితరులు ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులు గత అనేక రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. పసుపు క్వింటాల్కు మార్కెట్లో 4,000, 5,000 మధ్య అతి తక్కువగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రైతులకు. ఇవాళ 15,000 క్వింటాలకు ఇస్తే తప్ప రైతులు కనీసం పెట్టుబడి ఖర్చులైన చేతికి వచ్చే అవకాశం ఉండదు. అంటే ఎర్రజొన్న విషయంలో కూడా ఇవాళ చాలా మార్కెట్లో అతి తక్కువ ధరగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వ్యాపారస్తులు ముందస్తు ఒప్పందాలు చేసుకుని సమయానికి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం గతంలో లాగా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వ్యాపారస్తులను కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడతలేదు. అందువల్ల పసుపు ధర క్వింటాల్కు 15,000, ఎర్రజొన్న క్వింటాల్కు 3,500 రూపాయలు మద్దతు ధర నిర్ణయం చేసి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తారీఖు సోమవారం రోజున ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పసుపు ఎర్రజొన్న రైతులు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల నరేంద్ర పాఠశాల విద్యార్థులు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని తొర్లికొండ వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. కుటుంబాలను వీడి దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ అహర్నిశలు కష్టపడుతుందని, ఆర్మీ జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య దేవతా ఆహ్వానము, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞము, గరుడ కళ్యాణము, అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణోత్సవం గ్రామస్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే 21వ తేదీన భారీ ఎత్తున జాతర మరియు రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. प्रदायिने वांछितं देहि मे इष्ट प्रदायिने वांछितेश्वरे या देवी सर्व అయిపోతుందల మనం కేక వేస్తే ఎంత సేపు వేస్తుందో అంతలో గోవిందా.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాశ్మీర్లో మరణించిన వీర జవాన్ల మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగదెబ్బ తీస్తున్నారని, భారతదేశ సైన్యం దీన్ని చూస్తూ ఊరుకోదని ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల మోడల్స్ ను ప్రదర్శనలో ఉంచారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని ప్రిన్సిపల్ రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల మానస స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస పద్మ మాట్లాడుతూ వీర జవాన్లను దొంగచాటుగా దెబ్బతీయడం పిరికి పంద చర్య అని అన్నారు. వీర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాలు దూరం పెట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ దేశం కోసం అహర్నిశలు కష్టపడే 44 మంది జవాన్లను కోల్పోవడం దురదృష్టకరమని, ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎదురుగా వచ్చి ఎదుర్కొనే దమ్ము లేదని, దొంగ దెబ్బతీసి జవాన్ల ప్రాణాలు బలిగొన్నారని, భారతమాత గుండెల్లో చిరస్థాయిలో జవాన్లు నిలిచిపోతారని, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ను ప్రపంచ దేశాలు దూరం పెట్టి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు త్యాగ ఉదయ్, పూజ నరేందర్, ప్రకాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మందుల బాలు, కలిగోట ప్రశాంత్, చంద్రశేఖర్, నివేదన్, అనిల్, రాజేశ్వర్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుల్వామా జిల్లాలో తీవ్రవాద ఘాతుకానికి 48 మంది భారత జవాన్లు మట్టుబెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్న కాశ్మీరు ఒక భారత్లో భాగమేనని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెబుతూనే ఉంది. వాటికి ధీటుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రకమైన ఆపరేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మన జవాన్లను మట్టుబెట్టడం దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ యొక్క మరణం ఊరికే పోదు. మీ యొక్క మరణం భారతదేశ చరిత్ర పుటలో శిలాఫలకంపై కూడా ఉంటుందని చెప్పేసి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పాకిస్తాన్ను తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రపంచ దేశాలకు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాము. మరణానికి తీవ్రంగా సంతాపం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో వారికి ధీటుగా భారత ప్రభుత్వము సమాధానం చెబుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ మరియు యువ మోర్చా ఆకాంక్షిస్తుందని తెలియజేస్తూ పసుపు ఎర్రజొన్న రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, పసుపుకు 15,000, ఎర్రజొన్నకు 3,500 రూపాయల ధర ప్రకటించే వరకు యావత్ రైతాంగం ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం దిగివచ్చి మద్దతు ధర ప్రకటించాలని జక్రన్పల్లి మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జగ్రంపల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై జగ్రంపల్లి మండలంలోని 18 గ్రామాల పసుపు ఎర్రజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలిపారు. రహదారిపైనే నేడు రేపు ఇదే తరహాలో నిరసన కార్యక్రమాలు సాగుతాయని, రహదారి నుంచి ఇళ్లకు వెళ్లకుండా ఇక్కడే ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో పసుపు బంగారంతో సమానంగా పోటీ పడేదని, ఇప్పుడు కేవలం 4000కే క్వింటాలు ధర పడిపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ పోతుంటే పసుపు ధర ఎందుకు తగ్గుతుందని ప్రభుత్వం స్పందించి ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు ధర్నా కార్యక్రమం ముందే ప్రకటించిన ప్రకారంగా రైతులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి జాతీయ రహదారుల నిర్బంధంలో పాల్పంచుకున్నారు. అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఇదివరకు ఎటువంటి హామీ కానీ ఎలాంటి అవగాహన కానీ ఉన్నట్లుగా లేదు. ఈ మద్దతు ధర కొరకై రైతులు పెద్ద ఎత్తున ఇంకా 3 రోజులు కూడా ఇలాగే ధర్నాలు మరియు రస్తా రోకలు నిర్వహించాలని నిర్ణయిస్తున్నారు. గ్రామ కమిటీలు కానీ మద్దతు ధర కొరకు పోరాడుతున్నటువంటి రైతు నాయకులు ఈ వంట వార్పులో కూడా వాళ్ళే స్వతహాగా వండుకొని మహిళా రైతులైతే ఇప్పటి వరకు కూడా నడి రోడ్ల మీద పొద్దుగల ఉంచున్నారు. ఇవాళ సీజన్ చూసినట్లుంటే పసుపుని ఇవాళ తవ్వే సీజన్. ఒక మహిళకు అంటే ఒక లేబర్ మహిళకు 200 నుంచి 250 రూపాయల కైకిలు ఉన్నది. ఇలా మొగోళ్ళకైతే 600కు దొరికితే కానీ వాళ్ళు దొబ్బందుకు వస్తలేరు. కొందరైతే గంటల హిసాబు అవుతున్నాయి, 2 గంటలు తప్పితే 200 అని. అసలు ఈ తరుణంలో దంపతులు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రైతులు రావటం వల్ల ఒక 1000 రూపాయల కూలి వాళ్ళు నష్టపోతున్నారు. ఇలా 1000 రూపాయలతో పాటు వాళ్ళు ఇలా ఇంత ఎండ అంటే ఇంత ఎండని కూర్చుంటారు. ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తనట్టుంటుంది. ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి నిజామాబాద్ ప్రాంతంలో ఉన్న శ్రద్ధానంద్ గంజ్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద గంజు. ఒక సంవత్సరంకు పసుపు లావాదేవీలతోని 500 నుంచి 600 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఆ జరగటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెక్సీ పోతుంది. ఆ టెక్సీ ఎంత అనేది లెక్కలు తీసుకొని ఇలా రైతులు నిజామాబాద్ మార్కెట్ని బంద్ చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టమో మనం చెప్పని అవసరం లేదు. దీనికి జొన్నకు పసుపుకు 15,000 క్వింటాల్కి కావాలని కోరుతున్నాము. అలా దిగుబడి కూడా బాగా తగ్గింది. పంట మనకు రైతు బంధు ఇస్తుంది కానీ అది ఎటు సరిపోతలేదు. అది బంద్ చేసి ఈ అన్ని పంటలకు ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నాము. లేడీస్కు 300-400, ఆర్ జెంట్స్కు మొగోళ్ళకు 600 రూపాయలు కైకిలు. నా పెట్టుబడి యూతే నాకు ఇక్కడ వచ్చినాక గల్ఫ్ నుంచి ఇక్కడ వచ్చినాక నాకు బ్లోక్ అయిపోతున్నది మైండ్. ఎందుకంటే అబ్బా ఇంతనము వ్యవసాయంలో ఇంతనం దిగుబడి పెట్టినాక నాకు వచ్చేది ఏమున్నది ఇక్కడ. ఇంత బాధలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ఇదే బాధ ఉన్నది, గల్ఫ్లో పోతే అదే బాధ ఉన్నది, ఎక్కడైనా అదే బాధలు ఉన్నాయి. మరి ఏంటిది ఇక్కడ ఎక్కడ మేము బతకాలా? ఇది వచ్చి ఇప్పుడు నేను వచ్చి అంత నెల అవుతున్నది, నాకు మొత్తం దిమాగ్ అదే అయిపోతున్నది. ఇంత పెట్టుబడి పెడితే ఏమవుతున్నది? గల్ఫ్లో అక్కడ లేదు ఉద్యోగం, ఇక్కడ తెలంగాణ ఇక్కడ లేదు. మన దేశం మన తెలంగాణ మనకు మంచిగా మనం రైతే రాజు అన్న. రైతు రాజు ఏంది? రైతు రోడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు రైతు రాజు కాదు, రోడ్డు మీద వచ్చిండు. రోడ్డు మీద వచ్చి తింటున్నాం. కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఆర్మూర్ ఫాస్టర్స్ అసోసియేషన్ క్రిస్టియన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన ఫాస్టర్స్ సమావేశంలో వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లు అర్పించారు. కొవ్వొత్తులు ముట్టించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమాన్యుయల్, కార్యదర్శి ప్రకాష్, సిడి సభ్యులు రమేష్ జాన్, దైవ చిత్తంలతో పాటు కార్యవర్గ సభ్యులు, ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినమందు ముష్కరుల మూక దాడిలో అమరులైనటువంటి జవానులకు జోహార్లు అర్పిస్తున్నాం. అట్లాగే వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా వారి కుటుంబాలకు, వారి భార్య పిల్లలకు సహకారంగా మన భారత ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని మా వంతుగా మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వారి యొక్క ఆత్మశాంతి కొరకై మేము ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వారి కుటుంబాలు, వారి ఆత్మీయులు వాళ్ళందరికీ కూడా ఆదరణ కలగాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క నివాళులు సమర్పిస్తున్నాం. యేసుక్రీస్తు వారి ఆత్మకు శాంతి కలిగించి వారి కుటుంబాలకు క్షేమము, సమాధానము కలుగచేయాలని, ఆదరణ కలుగచేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. నులిపురుగు దినోత్సవం వేల్పూర్ మండలంలో ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు నులిపురుగు మందు అందేలా చూడాలని డాక్టర్ అశోక్ సూచనలు, సలహాలు చేశారు.
జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా ఈ నెల 19వ తేదీన వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పాఠశాల విద్యార్థులకు అంగన్వాడీ చిన్నారులకు నులిపురుగు నివారణ మందులను అందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందని డాక్టర్ అశోక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్లు వనమాల, నాగమణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభ్రంగా భోజనానికి ముందు మోషన్కు వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల ఈ నులి పురుగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. పిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు పాదములకు చెప్పులు ధరించుకోకుండా వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్న నులి పురుగులు, కొంకి పురుగులు, ఏలిక పాములు పాదములకు పగుళ్ళు ఉండడం వల్ల ఆ పాదంలో గుండా లోనికి వెళ్ళి శరీరంలోనికి వెళ్ళి రక్తం ద్వారా మెదడుకు సోకే అవకాశం కూడా ఉంటుంది. కనుక దానివల్ల వాళ్ళు కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా వైపరీత్యంగా కలిగే ప్రక్రియ. కనుక చెప్పండి, పిల్లలకి ఏం చేయాలి? మీరు అమ్మలు, అందరూ మీరు అమ్మలు కాబట్టి మీరు టీచర్ల కంటే ముందు మీరు అమ్మలు. మీ యొక్క పిల్లలందరూ కూడా నాకు తెలిసినంత వరకు 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే ఉంటారు. అందరూ కూడా అందరి పిల్లలకు కూడా శుభ్రంగా గోర్లను కత్తిరించుకోవాలి అని చెప్పాలి. పిల్లలందరూ కూడా కాళ్ళకు చెప్పులు వేసుకొని బయట తిరగాలి అని చెప్పాలి. షూ వేసుకొని తిరగాలి అని చెప్పాలి. అలాగే బహిరంగ మల విసర్జన చేయకూడదు అని చెప్పాలి. అందరూ కూడా ల్యాబొరేటరీలనే వాడాలి అని చెప్పాలి. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలలో పాఠశాలల విద్యార్థులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి నిర్వహించడం పిరికి పంద చర్య అని వారు అన్నారు. సైనికులపై ఆత్మాహుతి దాడి చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారతదేశ యువత కలిసికట్టుగా పోరాడేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారి జవాన్ల ప్రాణ త్యాగాలకు మేము నివాళులర్పించడం జరుగుతుంది. ఇటువంటి దాడులు మరెన్నడూ జరగకుండా మన దేశ ప్రభుత్వం దీనికి దీటువైనటువంటి చర్య తీసుకుంటానని నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దేశ రక్షణలో భాగంగా సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ కాశ్మీర్లోని పాల్వామా ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలో 44 మంది జవాన్లు మృతి చెందడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు దానిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఈరోజు ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. లక్కోర గ్రామంలోని యువకులందరం ఒక్కదాడిపై వచ్చి ఈరోజు ఈ జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఏకాదశి కావటంతో ఉదయం నుండే భక్తుల సందడి నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. అనంతరం కొంతమంది భక్తులు స్వామినామం తలుచుకుంటూ రోడ్డుపై నడవసాగారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ముందు కుడి భాగాన అల్లు బండపై భక్తులు మొక్కులు మొక్కి ఆ భగవంతుని నామంతో మహిళలు అల్లు పట్టడం జరిగింది. గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంప్ల మార్గాన క్యూ లైన్లలో బార్లు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్ల పాపలు పాడి పంటలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనైతే ఎదురు ఆయన ఎదురు
భీమ్గల్ మండల కేంద్రంలో త్వరలో నిర్వహించే ఎంపీటీసీ స్థానాల పునర్విభజనలో భాగంగా ఎంపీటీసీ స్థానాల అభ్యంతరాలు ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల ప్రజల నుండి స్వీకరిస్తున్నామని ఎంపీడీఓ లింగం నాయక్ అన్నారు. ఈ సందర్భంగా భీమ్గల్ ఎంపీడీఓ లింగం నాయక్ ఎన్సీఎన్తో మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 47,806గా ఉందని తెలిపారు. గతంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు కాగా అందులో 14 మంది ఎంపీటీసీ స్థానాలను గుర్తించినట్లు చెప్పారు. ఒక్క ఎంపీటీసీ స్థానానికి 3,000 జనాభా ప్రాతిపాదికన కేటాయించినట్లు తెలిపారు. 14 ఎంపీటీసీ స్థానాలు మండలంలోని మొత్తం 14గా గుర్తించారని ఎంపీటీసీల అభ్యంతరాలకు గడువు 3 రోజులని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నాచో ఏదైనా మీ ఈ ఎంపీటీసీలకు సరైన విలేజ్లు సరిపోకుంటే ఆ అభ్యంతరాలు మాకు 2 రోజులు 3 రోజులు మాకు ఇవ్వగలరు. దానికి సేమ్ నివేదిక సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి పంపేయడం జరుగుతుంది. కావున మేము డ్రాప్ కాపీ అనేది జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తున్నాము. ఇట్టి విషయాన్ని మన నోటీసు బోర్డులో కూడా మేము పరిశీలించున్నాము. కావున అభ్యంతరాలు ఏమైనా ఉంటే మండల అధికారులకు పంపించగలరు. అట్టి నివేదికను మళ్ళీ మన జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నాము. మొత్తం మండలంలో 14 ఎంపీటీ స్థానాలకు గుర్తించినాము. దానిలో భాగంగా 1 బాబాపూరు, బెజ్జోరా, బడా భీమ్గల్ 1, బడా భీమ్గల్ 2, దానిలో రూప్లనాయక్ తండా, 3 గుడిసెల తండా, చెంగలు, దేవకపేటలో తాళపల్లి, కారేపల్లి, రాహత్ నగర్, కొత్త తండా, గోనుగోపుల, జాగిరాలో కుక్కలు, సంతోష్ నగర్, సుదర్శన్ నగర్, మెండోరలో దేవన్పల్లి, ముజ్కూర్, మెండోరలో దేవన్పల్లి, అదేవిధంగా ముజ్కూరు, పల్లికొండలో లింగాపూర్ చౌతు, పిప్రి, బాచన్పల్లి, పురాణిపేటు, బాబాపూరు, సికింద్రాపూరు, పెద్దమ్మకాడి తాండా ఈ రకంగా మేము గుర్తించడం జరిగింది. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మాకు స్వీకరించగలరు. భీమ్గల్ మండలంలోని పురాణపేట్ గ్రామంలో నిన్న రాత్రి సర్పంచ్ తోటా శంకర్ మరియు వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. భారత సైన్యంపై పుల్వామాలో జరిగిన దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ దాడిలో ప్రాణాలర్పించిన జవాన్ సేవలను మరవలేమని వివేకానంద యోజన సంఘం సభ్యులు కొనియాడారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా నినాదాలు చేశారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తూ భారత ప్రజల ప్రాణాలతో పాటు భారత సైన్యం ప్రాణాలు తీస్తుందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాణపేట్ ప్రభుత్వ పాఠశాల నుండి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ నిరసనలో వందలాది గ్రామ యువకులు తరలివచ్చారు. పాకిస్తాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పే విధంగా భారత పాలక వర్గాలు కఠినమైన చర్యలు చేపట్టాలని యువకులు ముక్త కంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ మనకు అనుమానం మనంలోని వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనము ఇలా ఉండగలుగుతున్నాం. కానీ వాళ్ళ గురించి మనం కూడా అంతకన్నా మెట్టు ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం ఎంత చేసినా మనం తక్కువనే వాళ్ళకు మా వంతుగా మేము వాళ్ళకు ఇదొకటి మా పురాణపేట తరపు నుంచి మేమందరం యువకులు, యూత్ సభ్యులు, వీడీసీ సభ్యులు అందరు కలిసి మేము వాళ్ళకు సంగీత భావన తెలుపు. చనిపోయిన కాదు, ప్రజలు బతుకున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్ని మొత్తం త్యాగం చేసి మన కోసం వాళ్ళ పిల్లల్ని అందరినీ త్యాగం చేసుకుని మన కోసం వాళ్ళ రక్షణ చేస్తూ ఉంటే కొందరు మన ఉగ్రవాదులకు సహకరించి వాళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి ముఖ్య కారకులు అవుతున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. వారి యొక్క త్యాగాల ఫలితంగానే వీళ్ళు బతుకున్నారు. కానీ వీళ్ళు బతుకున్నది వాళ్ళు చంపడానికే, మేము చంపడానికే అనే ఉద్దేశంలో కొందరు సహకరిస్తున్నారు. వాళ్ళను వెంటనే ఎంత భయంకరంగా అంటే వాళ్ళు చనిపోయిన కంటే ఎక్కువ భయంకరంగా శిక్షించాలి. అప్పుడే ఎవరైనా సహకరించడానికి కూడా భయపడతారు. గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, మన దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే ఇలాంటి వాళ్ళని తొందరగా శిక్షించకపోవడం వల్లనే ఇంకా మరికొందరు తయారవుతున్నారు. ఇంకా మరికొందరు తయారు కావద్దంటే కంపల్సరీ శిక్షణ అన్నది అతి తొందరగా శీఘ్రంగా అమలు చేయాల్సిన అవసరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి స్వర్గీయ పాపమ్మ ద్వాదశ దినకర్మ వేడుకల్లో పాల్గొని పోచారం కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధరకై రైతుల ఆందోళన. జాతీయ రహదారిపై వంట వార్పుతో మహాధర్నా.
ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నలభై జాతీయ రహదారిపై భారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి కార్తికేయ. వాహనాల దారి మళ్లింపు. కాశ్మీర్ అవంతిపురా వద్ద జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బజరంగ్ దళ్ సభ్యులు. క్యాండిల్ ర్యాలీతో నివాళులర్పించిన కార్యకర్తలు. ఇసపల్లి గ్రామంలో మొదలైన వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం. ప్రత్యేక పూజలు జరుపుతున్న ఆలయ కమిటీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.